హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్టింగ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి 13 ఇయర్స్ నుండి 15 ఇయర్స్ అమ్మాయిల వరకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. సన్నగా ఉన్న, మీడియం సైజ్ ఉన్న, లావు ఉన్న నేను ఎలాంటి మెజర్మెంట్స్ పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. షోల్డర్స్ చూడండి జారకుండా, కొంచెం పెద్ద నెక్ కొంచెం డీప్గా పెట్టుకున్నా కూడా షోల్డర్స్ జారకుండా, అలాగే స్లీవ్స్ అటాచ్ చేసినప్పుడు యార్మ్ రౌండ్ దగ్గర ముడతలనేవి రాకుండా మనము ఎలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ మా అమ్మాయి అయితే ఫ్రాక్ వేసుకున్నది చూడండి. ఎక్కడ కూడా ముడతలనేవి లేకుండా ఫ్రాక్ అయితే నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. ఓకే అండి, ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇంతే ఏజ్ పిల్లలు ఉంటే కన్నా యూస్ అవుతే షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం తక్కువ క్లాత్తోనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను మెయిన్ క్లాత్ వచ్చేసి 2.25 మీటర్ తీసుకున్నాను. 2.25 మీటర్ మెయిన్ క్లాత్. లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్, 2.5 మీటరు లైనింగ్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ మనము బాడీ పార్ట్ని కట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఈ క్లాత్ని నీట్గా ఒక 1/2 మీటర్ని కట్ చేసేసుకొని సింగిల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకోండి. ఫ్రంట్కి బ్యాక్కి కావాలి కాబట్టి మనము డబల్ ఫోల్డింగ్ మీద నీట్గా ఫోల్డ్ చేసుకొని, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. లెంత్ వచ్చేసి 13.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను 14.5 పెడుతున్నాను. ఒకవేళ కొంచెం షార్ట్గా ఉంటే కన్నా, ఇంతే ఏజ్ పిల్లలు కొంచెం షార్ట్ ఉంటేనా మీరు 13 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. నేను ఇక్కడైతే 14.5 పెట్టానండి. ఇలా 14.5కి మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము నడుము లూజ్ అయితే పెట్టేసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి 7.25 ఇంచులు, అంటే 31 ఇంచులు. దానికి ఒక 1 ఇంచు డాట్స్ కోసం, తర్వాత ఖర్చు ఎక్స్ట్రా 2 ఇంచెస్, మొత్తం కలుపుకొని 10.25 ఇంచులు వచ్చిందనమాట. ఇక్కడ పైన మనము షోల్డర్ అనేది ఒక 6 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని పైనుంచి ఆ 6 ఇంచెస్ దగ్గర నుంచి మనము చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 32 ఇంచెస్. 32 ఇంచెస్కి 4 భాగాలు చేస్తే 8 ఇంచెస్కి, దానికి ఒక 2 ఇంచెస్, మొత్తం 10 ఇంచెస్. ఇలా మనము చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్కి కలుపుకోవాలి. స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ 5 ఇంచెస్. ఇక్కడ మనకి సన్నగా ఉంటారు కదండి, వాళ్ళకి ఒక 5 ఇంచెసే యాడ్ చేసేసుకోండి. మీడియం అయినా లావ్ అయినా 5.5 పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. డీప్ నెక్కి అయితే, ఒకవేళ బోట్ నెక్కి అయితే డిఫరెంట్ కొలతలు ఉంటాయండి. ఇక్కడ నేను డీప్ నెక్కి చూపిస్తున్నాను. ఇప్పుడు మనము షోల్డర్ 5.5 పెట్టాం కదా. యార్మ్ హోల్ రౌండ్ కూడా 5.5 పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి యార్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా 5.5కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 1.25 ఇంచ్ పెట్టుకోవాలి. 1.25 ఇంచ్కి డౌన్ అయితే యార్మ్ హోల్ రౌండ్ దగ్గర మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ 5.5 హాఫ్కి మార్క్ చేసేసుకొని యార్మ్ హోల్ రౌండ్ని ఇలా యార్మ్ హోల్ రౌండ్ సేపు వచ్చేలాగా మార్క్ చేసేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు షోల్డరు విడ్త్ అయితే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఒకవేళ 5 ఇంచెస్ పెట్టుకున్న వాళ్ళైతే కన్నా షోల్డర్ 3 ఇంచెస్, నెక్ 2 ఇంచెస్ పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5.5 పెట్టాను. చూడండి, కొంచెం డీప్గానే పెట్టాను అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కర్వ్ స్కేల్ కానీ చేతితో కానీ మనం రౌండ్ నెక్ అయితే మీ ఇష్టం వచ్చిన నెక్ అయితే ఈ 2.5 విడ్త్లోనే మనము మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద ఓపెన్ సైడ్స్ నడుం భాగం కింద 30 ఇంచు క్రాస్ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, 8.25కి మనం మార్క్ చేసుకున్నాం కదా. అక్కడి నుంచి ఇక్కడికి సగానికి మార్క్ చేసేసుకొని డాట్స్ కోసం ఇటువైపు ఒక 1/2 ఇంచు, అటువైపు ఒక 1/2 ఇంచు, 1 ఇంచు వరకు తీసుకున్నాం కదా మనము. లెంత్ 5 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 5.5 తీసుకోవచ్చు, 4.5 తీసుకోవచ్చు. ఇది బ్లౌజ్ కాదు కదా, ఫ్రాక్ కాబట్టి మన ఇష్టం అండి. ఇప్పుడు ఆ డాట్స్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు మనము క్రాస్ అయితే తీసుకోవాలన్నమాట. క్రాస్ కంపల్సరిగా తీసుకోండి. కట్ చేసేసుకుంటే కన్నా ఒక 30 ఇంచు ఫిట్టింగ్ నీట్గా వస్తుంది, బాడీని బాటమ్ని అటాచ్ చేసినప్పుడు. ఇప్పుడు మనము నెక్ను కట్ చేయకుండా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. యార్మ్ హోల్ రౌండ్ సైడ్స్
అలాగే కింద మనము క్రాస్ తీసుకున్నాం కదా, 3/4 ఇంచు, ఒక 1 ఇంచ్ కూడా తీసేసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ తీయకూడదు. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్‌ను, బ్యాక్‌ని సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసేసుకొని ఫ్రంట్ నెక్‌ని సెపరేట్‌గా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్‌ని సెపరేట్‌గా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ డిఫరెంట్ ఉంటుంది లెంత్, ఫ్రంట్ నెక్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే 5½ పెట్టుకున్నాం కదా, లెంత్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము యార్మ్ హోల్ రౌండ్ దగ్గర ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఒక 1/2 ఇంచు కట్ చేసేయండి. లోత్ అనేది తీయాలి కంపల్సరీగా. ఓకే అండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ అంతే అండి. మనము నెక్ విడ్త్ 2½ పెట్టుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. మీరు ఇంకా 6½ పెట్టుకోవచ్చు. 7 కూడా పెట్టుకోవచ్చు మీడియం సైజ్ వాళ్ళకైతే కన్నా. అదే సన్నగా ఉన్న అమ్మాయిలైతే 2 ఇంచెస్ విడ్త్‌తో లెంత్ ఎంతైనా పెట్టేసుకోవచ్చు. లావుగా ఉన్న అమ్మాయిలు కూడా కరెక్ట్‌గా సరిపోతుంది 2½ విడ్త్. ఇది వచ్చేసి 13 నుండి 15 ఇయర్స్‌కి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్‌ని కట్ చేసేసుకున్నాము, నెక్‌ని. ఇప్పుడు మనము ఈ క్లాత్‌ని పక్కన పెట్టేసి బాటమ్‌కి లైనింగ్ అయితే తీసుకోవాలి. ఇదైతే డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి లైనింగ్ అనేది. కుచ్చుల కోసం నేను ఇక్కడ మొత్తంగా 40 ఇంచులు అయితే వచ్చిందనమాట మనకి. 40 ఇంచులు అంటే 1 మీటర్, 2 మీటర్స్ లైనింగ్ అనమాట. ఫ్రంట్‌కి 1 మీటరు, బ్యాక్‌కి 1 మీటరు. అలాగే లెంత్ వచ్చేసి లైనింగ్ ఫుల్ లెంత్ మొత్తం గేరా ఉంటుంది కదా, మొత్తం అంతా కలుపుకుంటే మనకి 32.5 ఇంచెస్ వచ్చిందనమాట. ఓకే అండి. మనకి మనం ఏమి కట్ చేసేది ఏమి ఉండదు. ఒకవేళ కనుక జాయింట్ ఉంటే కదా ఫ్రంట్‌కి, బ్యాక్‌కి సెపరేట్ చేసేసుకోండి. 1 మీటర్ అటువైపుకి, 1 మీటర్ ఇటువైపుకి, ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. ఇప్పుడు సేమ్ మెయిన్ క్లాత్ కూడా ఇలాగా డబల్ ఫోల్డింగ్ మీద మడుచుకొని విడత అయితే చూసానండి. కుచ్చుల కోసం మనకి 44 ఇంచులు ఉందనమాట. కుచ్చుల కోసము 44 ఇంచులు అంటే లైనింగ్ కంటే ఒక 4 ఇంచులు ఎక్కువగా ఉంది. లెంత్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ. లెంత్ వచ్చేసి ఇక్కడ 35 ఇంచెస్ ఉందన్నమాట. విడ్త్ వచ్చేసి 44 ఇంచెస్, లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ ఉందన్నమాట. అంటే మనకి లైనింగ్ కంటే ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉందన్నమాట. ఫ్రాక్ రెడీ అయ్యేసరికి మొత్తం మనకి ఒక కింద వచ్చేసి మనము 35 పెట్టాం కదా, పైన వచ్చేసి 14½ పెట్టాం కదా, మనకి రెడీ అయ్యేసరికి ఒక 47 ఇంచెస్, 46 ఇంచెస్ వరకు రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు స్లీవ్స్ కోసం చూడండి, నేను లెంత్ 10 ఇంచెస్ పెట్టానండి. 3/4 హ్యాండ్స్. ఫస్ట్ 7½కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. లోత్ అయితే 3 ఇంచులు తీసానండి. ఇక్కడ నేను స్లీవ్స్ ఆల్రెడీ కట్ చేసేసాను. ఇక్కడ కింద లూజ్ వచ్చేసి 5½కి ఒక 2 ఇంచెస్, మొత్తం 7½ అనమాట. 3 ఇంచెస్‌కి అయితే డౌన్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్స్ కోసం కూడా క్లాత్‌ని కట్ చేసేసుకుంటున్నాను. మనకి ఈ హార్స్ వచ్చేసి హార్ట్ సింబల్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఏదైనా సరే అండి, ఏదైనా మీకు ఆపోజిట్‌గా ఉన్న డిజైను చూసుకొని మనకు అన్నీ ఒకే వైపుకి వచ్చేలా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ మనము నెక్‌ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ మనం నెక్‌ని ఇలా పిన్స్ పెట్టేసుకొని నెక్‌ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్‌ని పక్కన పెట్టేసి మెయిన్ క్లాత్ మీద లైనింగ్‌ని పెట్టాలండి. నేను మళ్ళీ చెప్పలేదనుకుంటారేమో. పెట్టేసి నెక్‌ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోండి. వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసేసుకొని ఒక 9 ఇంచులు విడత ఉండేలాగా, లెంత్ కూడా 9 ఇంచులు ఉండేలాగా చూసుకొని జాయింట్ చేసేసుకోండి. విడిగా ఉంటే గన ఈ విధంగా జాయింట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ వైపున ఈ వేస్ట్ క్లాత్‌ను పెట్టేయాలి.
నెక్కుకి ఇలా పెట్టేసుకొని మనము ఇలా మెయిన్ వైపు తిప్పుకొని ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఎక్కడ స్టిచ్ చేసాం, నెక్ ఎలా స్టిచ్ చేసామో ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము నెక్కుని ఈ సెంటర్ పార్ట్లో కట్ చేయండి వేస్ట్ క్లాత్ని. ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఈ పిన్స్ అనేవి తీసేసి ఇప్పుడు చేతి వేలతో ఈ విధంగా అనడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. దీనిని ఇప్పుడు లైనింగ్‌ని వేస్ట్ క్లాత్ మొత్తాన్ని లోపల వైపుకు తిప్పేయాలన్నమాట రాంగ్ సైడ్‌కి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం హెమ్మింగ్ పట్టీ వేసి దానికి చేతి కుట్టు వేసి చాలా టైం వేస్ట్ అవుతుందండి. ఇలా వేయడం వల్ల మనకి నెక్ కూడా స్టాండర్డ్‌గా హెమ్మింగ్ ఏసిన అంత ఫినిషింగ్ వస్తుంది. ఇది పల్చటి క్లాత్ కదా! రాంగ్ సైడ్‌కి తిప్పినా అంత నెక్ అనేది కొంచెము మనకి బాడీకి టచ్ అయినట్టుగా ఉండదనమాట. అందువల్ల మనము ఇలా మనం స్టిచ్ చేసామంటే పట్టేసినట్టు నెక్‌కి పర్ఫెక్ట్‌గా అద్దినట్టు ఉంటుందనమాట నెక్ అనేది. ఇలా మనము నీట్‌గా రాంగ్ సైడ్‌కి లైనింగ్ తిప్పేసి పైన నీట్‌గా ఆ లైనింగ్ అనేది నెక్ దగ్గర కనిపించకుండా ఇలా నీట్‌గా లోపలికి లాగేసుకొని నీట్‌గా స్టిచ్ చేయాలి. మరి నెక్కులు లాగి మరీ స్టిచ్ చేయకూడదు. ఓకే అండి. ఈ విధంగా నీట్‌గా చూసారు కదండీ ఫినిషింగ్. ఆ క్లాత్ కూడా లోపల వైపుకి వెళ్ళిపోయింది. వేస్ట్ క్లాత్ పైన కనిపించకుండా మనకి ఏ పని ఉండదనమాట. టైం కూడా తొందరగా మనము కుట్టేసుకోవడానికి టైం సరిపోతుంది. అంత టైం అయితే వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మొత్తాన్ని లైనింగ్‌ని మెయిన్ క్లాత్‌ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేసేయండి. వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇవ్వలను. ఇప్పుడు మనము డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. షోల్డర్‌ని ఈ విధంగా సెంటర్ పార్ట్‌కి పట్టుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ విడ్త్‌తో మనము 5 ఇంచెస్ లెంగ్త్‌తో ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. డాట్స్ అనేవి 5 ఇంచెస్ కానీ మనం 5 పెట్టేసుకోవచ్చు. ఓకే అండి. డాట్స్ కూడా మనం స్టిచ్ చేసేసాము. ఇప్పుడు మనము సేమ్ బ్యాక్ పార్ట్ కూడా బాడీ పార్ట్‌ని అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బాటమ్‌ని కుచ్చులైతే పెట్టేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్‌ని మెయిన్ క్లాత్‌ని రాంగ్ సైడ్ పెట్టేసుకొని కుచ్చులైతే పెడుతున్నాను ఇక్కడ. కరెక్ట్‌గా మనకి సరిపోతుందా లేదా అని చూసుకొని కుచ్చులైతే పెట్టేసుకోవాలి. మన బాడీ పార్ట్ నడుము లూజ్ ఎంతుందో మొత్తం లెంగ్త్‌తో మనము కుచ్చులైతే పెట్టేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు సేమ్ నేను మీకొక టిప్ అయితే చెప్పడం మర్చిపోయాను. స్టార్టింగ్ నుంచి కుచ్చులు అనేవి పెట్టకుండా 2 ఇంచెస్ వదిలేయండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో 2 ఇంచెస్ వదిలేసుకొని మెయిన్ క్లాత్ అయినా, లైనింగ్ అయినా ఏదైనా సరే మనము బాటమ్‌ని 2 ఇంచెస్ వదిలేసుకొని కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి బాడీకి మనము 2 ఇంచెస్ ఖర్చు వదులుకునింటాం. అలాగే సేమ్ బాటమ్ కూడా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేయాలన్నమాట. చూడండి ఇలా 2 ఇంచెస్ వదిలేసుకోండి. ఓకే అండి. ఈ విధంగా మనము బాటమ్‌కి కుచ్చులైతే పెట్టేసుకున్నాము. ఇక్కడ చూడండి మెయిన్ టిప్. ఫస్ట్ మనము బాడీ పార్ట్ మెయిన్ వైపు పెట్టుకోండి. నడుము దగ్గర ఈ బాటమ్ ఉంది కదండీ! ఈ బాటమ్ రాంగ్ సైడ్ పెట్టుకోండి. మెయిన్ క్లాత్‌ని రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయండి ఫస్ట్. లైనింగ్‌ని మళ్ళీ తర్వాత స్టిచ్ చేయొచ్చు. ఫస్ట్ మెయిన్ క్లాత్‌ని స్టిచ్ చేయండి. రాంగ్ సైడ్ పెట్టండి. బాటమ్ వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి మెయిన్ వైపు ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ కూడా రాంగ్ సైడ్ ఉండాలి. అలాగే బాడీ పార్ట్ కూడా లైనింగ్ వైపు ఉండాలి అన్నమాట. ఇలా పెట్టేసుకొని ఏ పార్ట్‌కి ఆ పార్ట్ అటాచ్ చేసుకుంటే ఇప్పుడు మీకు
రాంగ్ సైడ్ కచ్ అనేది అస్సలు కనిపించదండి. నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ పీసెస్ ఇవి చిఫ్లాన్ సారీస్, జార్జెట్ సారీస్ ఇలా ఉంటాయి గదండీ! ఆ పీసులన్నీ ఊడిపోతూ ఉంటాయన్నమాట. ఆ పీసెస్ అన్నీ ఊడిపోకుండా ఉండాలంటే మనము ఓవర్‌లాక్ మిషన్ ఉండదు మన దగ్గర. ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇలా 2 స్టిచెస్ అయితే నడుము దగ్గర వెయ్యండి. అలా చేయడం వల్ల మీకు చాలా రోజుల వరకు ఆ స్టిచెస్ అనేవి ఊడిపోకుండా లైఫ్ వస్తుందనమాట ఫ్రాక్ అనేది. ఓకే అండి. ఈ విధంగా నీట్‌గా ఒక హాఫ్ ఇంచ్ విడ్త్‌తో నీట్‌గా స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి. ఇప్పుడు నీట్‌గా ఈ విధంగా చూసారు కదా! ఇప్పుడు మనము రాంగ్ సైడ్‌కి తిప్పేద్దాం చూడండి. మెయిన్ వైపుకి తిప్పేద్దాం సారీ. చూడండి. నీట్‌గా రాంగ్ సైడ్ గానీ, మెయిన్ వైపు కానీ ఫినిషింగ్ అస్సలకు ఖర్చు అనేది కనిపించదు. చూసారు కదండీ! ఈ విధంగా మనకి నీట్‌గా ఫినిషింగ్ వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఓకే అండి. సేమ్ ఇంకొక పార్ట్ కూడా నేను చూపించిన విధంగా స్టిచ్ చేయండి. ఇక్కడ చూడండి మనకి కొంచెం స్లీవ్‌కి తక్కువొచ్చింది గదా! ఆ క్లాత్‌ని ఇక్కడ నేను జాయింట్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక హాఫ్ ఇంచు దాకా తక్కువొచ్చింది. రెండు వైపులా కూడా ఒక హాఫ్ ఇంచు క్లాత్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనము ఇంత జాయింట్ చేశారని మీకు డౌట్ రావచ్చు. మనం ఫస్ట్ ఇలా జాయింట్ చేసేసుకొని తర్వాత టేప్‌తో కొలుచుకొని మనము ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ క్లాత్‌ని నీట్‌గా సెంటర్‌కి ఫోల్డ్ చేసేసుకొని చూడండి. ఇప్పుడు మనం కొలుచుకోవాలి కరెక్ట్‌గా 7.5 ఇంచ్‌కి విడత పెట్టేసుకొని తర్వాత ఒక 2 ఇంచెస్ మొత్తం 9.5కి ఇలా పెట్టేసుకొని ఎక్స్‌ట్రాగా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. ఓకే అండి. ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకున్నారు కదా! ఇప్పుడు మనము మెయిన్ క్లాత్‌కి క్లాత్‌ని స్లీవ్‌ని అటాచ్ చేసేస్తాం. ఫస్ట్ స్లీవ్‌కి మెయిన్ వైపు పెట్టుకోండి. మెయిన్ క్లాత్ అనేది మెయిన్ వైపు పెట్టేసుకొని దానిపైన లైనింగ్ పెట్టేసుకొని తిప్పేసుకోవడమే. ఒక హాఫ్ ఇంచ్ విడ్త్‌తో స్టిచ్చింగ్ చేయండి. మీరు పావించు గన తీసుకుంటే మీకు తొందరగా ఊడిపోతుందండి పీసులు పీసులు. ఒక హాఫ్ ఇంచ్ విడ్త్ అయితే మీకు స్టిచ్చింగ్ ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. స్టాండర్డ్‌గా ఉంటుందనమాట స్టిచెస్. ఇలా లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసేసుకొని లోపల వైపుకి తిప్పేసుకోండి. ఓకే అండి. ఈ విధంగా స్టిచ్ చేసాం కదా! ఇప్పుడు మనము రాంగ్ సైడ్ లైనింగ్‌ని మెయిన్ క్లాత్‌కి నీట్‌గా అటాచ్ చేసేసుకోండి. నేను ఒక్కొక్క పార్ట్ మాత్రమే చూపిస్తున్నానండి. మీకు చాలా వీడియోస్‌లో ఉన్నాయి. చాలామంది చూడట్లేదు. చూస్తే గనక మీకే నీట్‌గా అర్థమవుతాయి. ఓకే అండి. స్లీవ్‌ని కూడా మనం ఈ విధంగా 2 పార్ట్స్ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు లోతైతే ఎలా తీసుకోవాలో చూద్దామండి. నేనైతే ఎప్పుడైనా సరే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే స్లీవ్ యొక్క లోతైతే తీసుకుంటాను. ఇలా నీట్‌గా పెట్టేసుకొని కరెక్ట్‌గా ఉన్నాయా లేదో చెక్ చేసేసుకొని ఎక్స్‌ట్రాగా ఏమన్నా ఉంటే క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా కరెక్ట్‌గా చేసుకోవడం వల్ల ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ రాకుండా 2 స్లీవ్స్ కూడా ఈక్వల్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి సెంటర్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రాగా ఉన్న క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసి ఇలా చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ప్రెస్ చేసినట్టు అలా అనండి. అప్పుడు ఒక లైన్ అయితే పడుతుంది. ఆ లైన్ మీద మనము హ్మ్. ఇలా మనము మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది చూడండి. ఇక్కడ చివర్లో ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేయండి. ఇక్కడ నుంచి చూడండి. ఆ ఖర్చు కోసం వదిలేసిన తర్వాత మనకి 7.5 ఇంచులైతే ఉందనమాట. ఈ 7.5 ఇంచుల్లో ఇక్కడి నుంచి అక్కడ సెంటర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలేయండి. ఆ 1 ఇంచ్ వదిలేసిన తర్వాత 6.5 ఇంచ్ ఉంటుంది. 6.5 ఇంచులో హాఫ్‌కి మార్క్ చేయండి. ఇక్కడ ఒక ముప్పావు ఇంచు డౌన్ లోతైతే కంపల్సరీగా తీసుకోండి. ముప్పావు ఇంచు తీయడం వల్ల పర్ఫెక్ట్‌గా ముడతలనేవి లేకుండా స్లీవ్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళైనా, లావుగా ఉన్న వాళ్ళకైనా సరే
ఇక్కడ 3/4 ఇంచు లోతైతే తీసేసుకోవాలి. ఇలా ఫ్రంట్‌కి, బ్యాక్ అన్నట్టుగా గుర్తులు పెట్టుకోండి. ఇప్పుడు మనము సేమ్ ఇంకొక పార్ట్ కూడా ఈ విధంగా నేను రెడీ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు షోల్డర్స్‌ని జాయిన్ చేద్దాం. 2 స్టిచెస్ కంపల్సరీగా వేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనము షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాము. ఇప్పుడు దోరీలు స్టిచ్ చేసేసుకోవాలండి. బ్యాక్ సైడ్ నడుము దగ్గర నుంచి ఒక 1 ఇంచు లేదా 3/4 ఇంచుకి పైకి మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్‌కి పైనే ఒక నడుము దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఇలా చేయడం వల్ల నీట్‌గా ఉంటుందనమాట. బాటమ్ మీద అటాచ్ చేయకూడదు దోరీలనేవి. ఇలా మనం మార్క్ చేసేసుకొని నీట్‌గా 1 ఇంచు లెంగ్త్‌తో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడైతే మనం దోరీలు స్టిచ్ చేయడం అయిపోయింది. స్లీవ్స్ అయితే అటాచ్ చేద్దాం. మీకు స్లీవ్ అయితే చుట్టూ సరిపోతుందని అనుకుంటే గన ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. లేదంటే గన సరిపోదని డౌట్ ఉంటే గన షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసేసుకోండి. అలవాటైన వాళ్ళైతే చివరి నుంచి అటాచ్ చేస్తారు. స్టార్టింగ్‌లో నేర్చుకునే వాళ్ళైతే గన కంపల్సరీగా షోల్డర్ దగ్గర నుంచే జాయిన్ చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇంకొక స్టిచ్ కూడా వేసేయండి. ఈ విధంగా ఇంకొక స్లీవ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేయండి. ఇప్పుడు మనము సైడ్స్ జాయిన్ చేసుకునే ముందు చివర్లో ఒక స్టిచ్ చేయండి ఫస్ట్. ఫస్ట్ చివర్లో వేసుకొని తర్వాత మనం మెజర్‌మెంట్స్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం స్టిచ్ చేయకుండా ఈ కింద బాటమ్ 4 క్లాతులను పట్టుకొని నీట్‌గా ఒక 5 ఇంచులు లేదా 4 ఇంచుల వరకు ఇక్కడ స్టిచ్ చేసి స్టాప్ చేసేయండి. నడుము దగ్గర నుంచి కిందికి బాటమ్‌కి 4 ఇంచులు లేదా 5 ఇంచులు. ఇప్పుడు మనం చూసుకోండి మెజర్‌మెంట్ చూసుకొని ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు మనం తీసుకున్న వరకు స్టాప్ చేయండి. ఒక 4 ఇంచుల వరకు అలా తీసుకున్నాం కదా! అలా. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ ఇప్పుడు మనము 4 ఇంచుల దగ్గర వరకు స్టిచ్ చేసి తర్వాత మనము లైనింగ్‌ని సెపరేట్ చేయాలి. సెపరేట్ చేసేసి మెయిన్ క్లాత్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచు విడ్త్‌తో లేదా ఒక 3/4 ఇంచు విడ్త్‌తో స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం 2 ఇంచులు తీసుకున్నాం కదండీ! కింద కూడా 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోకూడదు. జస్ట్ నడుము వరకే మనం 2 ఇంచులు తీసుకోవాలి ఖర్చు అనేది. ఓకే అండి. ఇక్కడ చూడండి ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను నేను బాటమ్‌కి. నేను ఎప్పుడైనా సరే 2 స్టిచ్‌లు అయితే కంపల్సరీగా వేసుకుంటానండి. దాని పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేయండి. దాని మీదనే వేయకుండా ఇంకొకటి దాని పక్కన వేసేస్తే గన ఒక స్టిచ్ పోయినా కూడా ఇంకొక స్టిచ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆ పీస్ అంతా కనిపించకుండా సైడు నేను ఇలా 1 ఇంచుకి తీసుకున్నాను కదా! ఒక పావు ఇంచు ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక పావు ఇంచుకి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా సన్నగా స్టిచ్ అయితే వేస్తున్నాను. జిగ్‌జాగ్ లేని వాళ్ళకు మంచి టిప్ అనమాట ఇది. అందుకే మిమ్మల్ని స్కిప్ చేయకుండా చూడమన్నాను. ఈ విధంగా నీట్‌గా స్టిచ్ చేసేస్తే గన పీస్‌లనేవి ఊడిపోవు. ఫ్రాక్ గూడా చాలా రోజుల వరకు వస్తుందనమాట. ఇప్పుడు ఈ 4 ఇంచుల దగ్గర నుంచి మనము లైనింగ్ సెపరేట్ చేసాం గదా! అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచుకి వదిలేయండి. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తే గన ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ పట్టేసినట్టు ఉంటుందనమాట. రాంగ్ కుచ్చులు కుచ్చులు వచ్చేస్తుంది మెయిన్ వైపుకి. కాబట్టి ఒక హాఫ్ ఇంచు వదిలేసి అక్కడి నుంచి నీట్‌గా ఇదొచ్చేసి ఒక హాఫ్ ఇంచు లేదా ఒక 3/4 ఇంచు లైనింగు స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కాటన్ లైనింగ్ కాబట్టి అంత పీసులేమి ఊడిపోవండి. ఇలాంటి చిఫ్లాన్ క్లాత్ గానీ, జార్జెట్ క్లాత్ గానీ, ఇలాంటివి సిల్క్ క్లాత్ గానీ తీసుకున్నప్పుడు ఓవర్‌లాక్ లేనప్పుడు ఇలా నీట్‌గా సైడ్స్ నీట్‌గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. 1 ఇంచ్ కన్నా తీసుకుంటే గనక స్టిచ్ చేశారంటే మీరు సైడ్ ఖర్చు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి ఈజీ అయితుంది. ఓకే అండి. ఇప్పుడు మనము మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద చూడండి ఖర్చు ఉంటుంది గదా! కింద మనము మెయిన్ క్లాత్ దానిని కూడా మనం నీట్‌గా ఫినిష్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా నీట్‌గా స్టిచ్ చేయాలండి.
మీరు వీడియో కన్నా స్కిప్ చేయకుండా ఉంటే కన్నా ఈజీగా కుట్టుకోగలుగుతారు. స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. జస్ట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్‌లోనే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా! ఈ విధంగా నీట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! ఫ్రాక్ అయితే మొత్తం నీట్‌గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.